వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతరులు అందరికీ నా యొక్క నమస్కారములు. విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. 1992 జూలై 2nd నేను ఈ స్కూల్కి వచ్చాను. ఈ స్కూల్ అంటే పాత స్కూల్. నేను వచ్చిన ఈవినింగ్ ఎలా ఉందంటే వర్షం పడుతుంది, చాలా దూరం నుండి వచ్చాం. ప్రయత్నం చేసుకున్నా మమ్మల్ని వేరే ప్లేస్ ఇవ్వలేదు, వెళ్ళాల్సిందే అని చెప్పారు. 6 నెలల్లో మార్చేస్తామని చెప్పారు. సరే వెళ్తాం కదా అని వచ్చాం. వచ్చి చూస్తే చాలా చిన్న స్కూలు. నాకు హాస్టల్ లైఫ్ అసలు తెలియదు. డైరెక్ట్ స్కూల్ నుంచి వచ్చాను. కాలేజ్ చదువుకొని బీఈడీ చేశామే కానీ అనుభవం ఏమీ లేదు. జాబ్ వచ్చిందని చెప్పేసి వచ్చాం. ఎక్కడ గుంటూరు జిల్లా, ఎక్కడ వరంగల్ జిల్లా, ఇంత దూరం వచ్చాము, వెళ్ళే దారి లేదు మాకు. అలాగే ఉండిపోయాం. ప్రిన్సిపల్ గారు, వెంకటస్వామి గారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని నేను సింగిల్గానే ఉండేదాన్ని కదా. మీరే మా లోకం, మాకు వేరే ఇల్లు వాకిల్ లేదు. మీరు తిన్నదే మేము తిన్నాం, మేము తిన్నదే మీకు పెట్టాం. అలా ఒక టీచర్ స్టూడెంట్ ర్యాపోర్ట్ కంటే మనుషుల మధ్య ఒక ఇంటి వాళ్ళు ఒక ఇంట్లో ఎలా కలిసి ఉంటారో అట్లా అన్ని మీరు మాతో షేర్ చేసేవాళ్ళు, మేము మీతో షేర్ చేసేవాళ్ళం. అప్పుడు స్టాఫ్ చాలా తక్కువ, ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. జాయిన్ అవగానే వెంకటస్వామి గారు మీరు డిప్యూటీ వార్డెన్ తీసుకోవాలని చెప్పారు. నాకు బిల్లు తెలియదు, నేను ఏ షాప్కి వెళ్ళి వస్తువులు కూడా కొనుక్కురాలేదు. ఏంటి సార్ డిప్యూటీ వార్డెన్ చేయటం ఏంటి, నేనేంటి, నాకు అసలు పదం కూడా నేను ఇప్పుడే వింటున్నాను అంటే, ఎందుకమ్మా నేనున్నాను కదా అని ప్రతిదీ నేర్పించేవాళ్ళు. బిల్లు ఎలా రాయాలో ఆయనే చెప్పేవాళ్ళు. క్లాసులకి వెళ్ళకపోతే డిప్యూటీ వార్డెన్ అయినా సరే స్టడీలు చేయాలి, స్టడీలు చేసేవాళ్ళం, క్లాసులు చెప్పేవాళ్ళం. హౌస్ కూడా 5th క్లాస్ హౌస్ నాకు ఇచ్చారు. ఇన్ని బాధ్యతలు ఖాళీగా ఉండబట్టే నిర్వర్తించగలిగాం. ఇప్పుడైతే అంతా చెయ్యలేము. అప్పుడు కొత్త చిన్నవాళ్ళం కాబట్టే చేయగలిగాం. ఆ విధంగా 6 నెలల్లో వెళ్ళిపోదాం అనుకున్న నేను వెంకటస్వామి గారి రిటైర్మెంట్ ఇక్కడే చూశాను. ఆ తర్వాత భవానీ మేడం 1 year ప్రిన్సిపల్ గా చేశారు. ఆ తర్వాత రామ్మూర్తి గారు వచ్చారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత నూర్జహాన్ మేడం, చాలా ఇంటిమసీ ఉండేది మేడంతో. అప్పుడు 92 నుంచి 96 వరకు అక్కడ ఉన్నాము. 96లో ఈ స్కూల్కి వచ్చాం. ఇక్కడ ఏంటి కాంపౌండ్ లేదు, ఆడపిల్లల్ని పెట్టుకొని ఉండాలి, ఇదంతా పెద్ద అడవి, భగవంతుడా ఇది ఎక్కడ పరిస్థితి అని చాలా బాధపడేవాళ్ళం. మేడంతో చాలా షేర్ చేసుకునేవాళ్ళం. మిగిలిన మేడమ్స్ అందరూ ఉండేవాళ్ళం ఇక్కడ. అలా 8 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. 2000లో వెళ్ళాను. 2000లో వెళ్ళిన దాన్ని తర్వాత 7 years ఎర్రగొండపాలెం, ఆ తర్వాత 7 years చిట్టేడు, అక్కడి నుండి మళ్ళీ కృష్ణా జిల్లా విస్తన్నపేట, అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు జిల్లా వెళ్ళాను. ఇప్పుడు ప్రస్తుతం వినుకొండలో ఉంటున్నాను, ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను, గర్ల్స్ స్కూల్. నేను అక్కడ పిల్లలకి మీరు ఎలా మాట వినేవాళ్ళో చెప్తా ఉంటాం ప్రతిరోజు. అస్సలు మాట వినరు, జనరేషన్ గ్యాప్. ఇప్పుడు పిల్లలు అసలు మాట వినరు, చెప్పింది తప్ప అన్నీ చేస్తారు. అలాంటి జనరేషన్ ఉంది ఇప్పుడు. నేను చెప్పే ఫస్ట్ బ్యాచ్ పిల్లలు చక్కగా వినేవాళ్ళమ్మా. హౌస్ మాస్టర్ డ్యూటీ ఎంతో ఈజీగా ఉండేది. ఇవాళ వాళ్ళు అసలు హౌస్ మాస్టర్ని లెక్క చేయరు. అసలు ఉన్నవాళ్ళు అవుట్ సోర్సింగ్ టీచర్స్, వాళ్ళని అసలు లెక్క చేయరు. వాళ్ళు చెప్పింది అసలు వినరు. ప్రతి కంప్లైంట్ నాకే చెబుతారు తీసుకొచ్చి. అట్లా కాదు అని చెప్పేసి చాలాసార్లు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాను. మరి మా స్టూడెంట్స్ అందరూ మంచి భవిష్యత్తు నిర్దేశించుకున్నారు, చక్కగా స్థిరపడ్డారు. మీరు మళ్ళీ మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు అందిస్తారని, మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా వర్క్ చేస్తున్నాను నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో. నేను దీన్ని బాగా గర్వంగా చెప్పాలనుకుంటున్నాను మన టీచర్స్ ముందు. నేను ఏ రోజు అనుకోలేదు అంత స్థాయికి వెళ్తానని.
నాకే తెలియదు ఆ జాబ్లో జాయిన్ అయ్యే వరకు ఆ జాబ్ అలా ఉంటుందని. నేను ప్రతి ఒక్క పైలట్ తోటి కాంటాక్ట్ అవుతాను, వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలని. ఒక థౌజండ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని నేను మేనేజ్ చేస్తుంటాను. దానికి నేను గర్వంగా చెప్తున్నాను, ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై ఫస్ట్ స్కూల్, ఆల్ ద టీచర్స్ అండ్ నా రోల్ మోడల్ ఇక్కడ ఎవరంటే, చిన్నప్పుడు అనుకునేదాన్ని డాక్టర్ అవుదామని. భిక్షపత్ సార్ ఒక క్లాస్ తీసుకున్నాక ఇంజనీర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. మ్యాథ్స్ సార్ ఎలా చెప్తారంటే అది మైండ్కి ఎక్కిస్తుంది ఇలాగా. అలాగే ఇప్పటి వరకు సార్కి ఇంతకుముందు సరిత అంటే గుర్తు రావట్లేదు, కానీ నాకు భిక్షపత్ సార్ ఇక్కడే ఉంటారు ఎప్పుడు మైండ్లో. సార్ వల్లనే నేను ఎంపీసీ తీసుకున్నాను, ఇంజనీరింగ్ ఫీల్డ్లో వెళ్ళాను, ఆ స్థాయిలో వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరస్వతి మేడం గురించి చెప్పాలి. మేడం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. మాతో పాటు ఒక పక్క రూమ్లో సరస్వతి మేడం, మల్లేశ్వరి మేడం, నాగేశ్వరి మేడం ఉండేవాళ్ళు. ప్రతి క్షణం వాళ్ళు ప్రతి ఒక్కటి పడుకున్నప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ లేసే వరకు లేపేవాళ్ళు. ప్రతి ఒక్కటి అంటే మన కన్న తల్లి ఎలా చేస్తుందో అలా చేసేవాళ్ళు. దానికి మేము రుణపడి ఉంటాం మేడం అందరికీ. ఇప్పుడు సురేందర్ సార్ని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.